మా తెలంగాణ మాకు కావాల్సిందే అని చెప్పి పోరాటం జరుగుతున్న సందర్భాన్ని గుర్తించి ఇవాళ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు నేటి కార్యక్రమం ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, మనందరి నాయకుడు కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్ కేబినెట్ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, కల్చర్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ శ్రీ వివేక్ అగర్వాల్ గారు, సిఆర్పిఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు, విచ్చేసినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా 3 ముఖ్యమైన పండుగలు జరుపుకునేటువంటి పర్వదినం ఈరోజు. ఒకవైపేమో తెలంగాణ విమోచన దినోత్సవము, మరోవైపు విశ్వకర్మ జయంతి, మరోవైపు మనందరి ప్రియతమ నేత ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం మనందరికీ తెలుసు. ఇలా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు దేశానికి స్వాతంత్ర్యం 15 ఆగస్ట్ 1947లో వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలన వల్ల, నిజాం అరాచకాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తం ఇప్పటికీ మసులుతూ ఉన్నది. మగవాళ్ళని కట్టేసి ఆడవాళ్లను వాళ్ళ బిడ్డలను అర్ధనగ్నంగా ఉంచి వాళ్ళ మానభంగాలు చేసి హిందువుల ఇండ్ల మీద దాడి చేసి హిందువుల ఆస్తులను దోసుకొని బలవంతంగా మత మార్పులు చేసి మతం మార్చుకోకుంటే పన్నుల మీద పన్నులు విధించి ఇవాళ ఏ విధంగా తెలుగు మాట్లాడేయకుండా తెలుగు మాట్లాడితే వేధిస్తూ ఉర్దూను మన మీద రుద్ది ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇవాళ మనందరం ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఇవాళ పరకాలలో జాతీయ జెండా ఎగిరేసినందుకు ఇవాళ 1500 మంది వీరుల యొక్క ప్రాణాలను ఇలా బలిగొన్నటువంటి నిజాం అకృత్యాలను మనం మర్చిపోం. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచవ్యాప్తంగా చూపెట్టిన చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు ఇలా గుండ్రాంరాపల్లి కానీ, వీర బైరాన్పల్లి కానీ, 1000 ఊడల మరి కానీ, పర్కార్ సంఘటన కానీ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ జలియన్ వాలాబాగును చరిత్రకు చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టి తప్ప ఇవాళ తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలను, ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం. ఇవాళ ఈ సందర్భంగా ఈ పోరాటాలను ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ పోరాటాలను భావితరాలకు చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యాంగంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే, ముస్లిం రాజ్యాంగాన ఉంటే ఇవాళ పాకిస్తాన్లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ త్యాగాన్ని గుర్తించి, వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి, వారి ధైర్య సాహసాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ పటేల్ యొక్క చరిత్రను తెలంగాణ సమాజానికి చూపెట్టడానికే ఇలా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు అభినవ సర్దార్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు
ఈ తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రను తెరమరుగు కావద్దు, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఇది వీరోచిత పోరాట చరిత్ర అని భావించి ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర పాలకులు అధికారికంగా నిర్వహించకపోయినా కూడా ఇవాళ అమిత్ షా గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి గెజిట్ను ప్రకటించి ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న విషయాన్ని మరి గుర్తుంచుకోవాలి. తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఈ తెలంగాణ విమోచన నిర్వహించుకునే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 26 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఇలా పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరడానికి, కలెక్టరేట్ లో జెండా ఎగరడానికి ప్రయత్నిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పాలకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి రక్తాన్ని చిందించడానికి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఆనాడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారు, బీజేపీ నేత విద్యాసాగర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాలకులు అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా ఆనాటి పాలకులు కానీ నేటి పాలకులు కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపబోవడం ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు గల్లీ గల్లీలో బస్తీలో పాఠశాలలు కానీ ఎక్కడ కానీ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో 26 జనవరి 15 ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ దీన్ని వివాదాస్పదం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క తెలంగాణ త్యాగదనుల యొక్క త్యాగాలను ఇలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్రను తెరమరుగు చేయం, తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి, భావి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ఇది మరో జలియన్ వాలాబాగ్ సంఘటన. అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ దాన్ని చూపెట్టినట్టు ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పాలకులకు కుట్రలను, ఈ పాలకులకు కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి. పాలకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులు ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ఒక వర్గం ఒకటి కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్లీ గల్లీలో బస్తీలో వాడలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 15 ఆగస్టు 26 జనవరి లాగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరోవైపు విశ్వకర్మ జయంతి ఇవాళ బ్రహ్మ యొక్క సనాతన మహాపురుషుడి యొక్క మానస పుత్రుడు, దాంతోపాటు దేవతల యొక్క భవనాలను రాజధానులను సృష్టించినటువంటి మహనీయుడు, మహాపురుషుడు, ద్వారకా నగరాన్ని సృష్టించినటువంటి వీరుడు, మహాపురుషుడు. ఇవాళ ఇంజనీర్సు, కర్షకులు, కార్మికులే కాకుండా ప్రతి హిందువు ఒక ఘనమైన పండుగగా భావించేటువంటి విశ్వకర్మ జయంతి. ఈ సందర్భంగా అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం, మన ఆదర్శ స్ఫూర్తి, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా, ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి పేదలను ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పాటు తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధికి సహకరించడం కాకుండా 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి నిధులను, సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని, ఇంకా ఆయుష్ని ఇవ్వాలని చెప్పి నేను నమ్మిన అమ్మవారిని వేడుకుంటూ సెలవుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై శ్రీరామ్.
ఎలా మన తెలంగాణ ప్రజలు ఎన్నో ఆకృత్యాలని ఆగడాలని తట్టుకొని ఎదురొడ్డి నిలబడి ఈరోజు ఈ స్వేచ్ఛ ఊపిరిని పీల్చుకుంటున్నారో మరొక్కసారి బండి సంజయ్ గారి మాటల ద్వారా అది మనమందరం కూడా విన్నాము. ధన్యవాదాలు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి. అండ్ ఇప్పుడు కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాము. భారత్ మాతాకి. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం, హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ ముక్తి దివస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1948 సెప్టెంబర్ 17 ఏ అయితే